Thank you so much once again. And yes, Vamsi Nandipati Garu is here. కిషోర్ గారు కెన్ వీ హ్యావ్ సారీ అక్షయ్ శ్రీనివాస్ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. నాకు ఈరోజు క్యారెక్టర్ నేమ్సే వస్తాయి, ఏ పేరు పిలిచినా మీరు వచ్చేలా రాలే. బ్రిటిష్, ఎస్. మణికంఠ కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. మీరు అందరికీ చప్పట్లు కొట్టాలి. శ్యామ్ కళ్యాణ్ కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఆత్రం ఆత్రం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో మనందరికి. రాంబాబు ఇప్పుడు వేదిక పైకి రావాలి. రఘు అండ్ నెక్స్ట్ మన ఓకే వద్దు, ప్రసాద్ గారు స్టేజ్ పైకి రండి. మిమ్మల్ని పెద్ద ఒక్కసారి గట్టిగా వేసుకుందామా? కొత్త ఓ కనిపెట్టారు మీరు. నెక్స్ట్ విలియం కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. ఈశ్వర్ రాచిరాజు. సూర్య ఎక్కడ కనిపించట్లేదు, మాకు రాలేదు కదా, కుదరలేదా? ఓకే, మరి ఇక మన లీడర్ని కూడా పిలిచేద్దాం. మిస్టర్ శివ కెన్ వీ హ్యావ్ యూ. రమణ భార్గవ్ గారు ప్లీజ్ వెల్కమ్. సింగర్ సాహితీ గారు ఈజ్ హియర్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి విజయ్ మాస్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము. విజయ్ మాస్టర్ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎస్, కార్తిక్ గారు, అయ్యప్ప గారు ప్లీజ్ ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆన్లైన్ ఎడిటర్ ఆర్కే గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అండ్ తాహేర్ యూనిట్ నుంచి ఇక్కడ వచ్చినట్లయితే వేదిక పైకి వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పిఆర్ఓ ఫణి గారు వేదిక. అండ్ ప్రసాద్ ల్యాబ్ నుంచి కూడా శేఖర్ గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈవెంట్లు యూవీ మీడియా నుంచి వెంకట్ గారు ఈరోజు ఇక్కడ రాలేకపోయారు కాబట్టి రండి. విజయ్ గారు రండి, ఇద్దరు రావచ్చు. బ్రహ్మారెడ్డి గారు రండి. ఈ అన్ని ఈవెంట్స్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఈ ప్రమోషన్స్లో ఒక మెయిన్ పిల్లర్స్గా నిలిచిన యూవీ మీడియా హార్టీ కంగ్రాచులేషన్. చెప్పాను మిస్సింగ్ నాయుడు గారు హియర్ టుడే, ఆయన రాలేకపోయినట్టున్నారు. ఇచ్చినందుకు 50 days ఫంక్షన్ అనేది చాలా రేర్ ఫీట్. ఫస్ట్ సినిమాకే మాకు ఇది రావడం యాక్చువల్లీ మేము అనుకోలేదు. మంచి సినిమా చేస్తున్నామని నమ్మేం తప్పితే 50 days వరకు తీసుకొస్తారంటే అది అది నమ్మశక్యంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. యూ ఆల్ డిజర్వ్ దిస్. ఆల్ టెక్నీషియన్స్, క్రూ, క్యాస్ట్, ప్రొడక్షన్, మీ అందరికీ ఇది డిజర్వ్ అనుకుంటున్నాను నేను. సార్ దిల్ రాజు గారు, చిన్నప్పుడు మాకు హ్యాపీ డేస్ సినిమా చూస్తే, హ్యాపీ డేస్ సినిమా అప్పుడు మీరు అక్కడ ఆ యాక్టర్స్ అందరినీ తీసుకుని మీరు ఒక కార్ వెనక వేసుకుని వెళ్ళారని చెప్పి అవి చెప్తూ ఉండేవారు. సేమ్ థింగ్ నిహారిక గారితో జరిగింది. ఆ టైంలో నిహారిక గారు చాలా సిక్ ఉన్నారు. బట్ వీళ్ళందరినీ కూడా అది నేను అడిగేవాడిని, ఇంత ఇంత ఎలా హెల్త్ బాగాలేదు ఎందుకు ఈ టైంలో అంటే, లేదు సార్ ఇప్పుడు మనం కాకపోతే ఇంకెవరు తీసుకెళ్ళాలి అని చెప్పి నియర్లీ ఒక 10 days అవి ట్రావెల్ చేస్తూ ఒక బస్సు, ఆ వెనకాల ఒక కారు,
ఆవిడ పాపం బ్యాక్ పెయిన్తో ఉండేది, అయినా కానీ అందరినీ తీసుకుని అందరినీ చేయి పట్టుకుని మమ్మల్ని అందరినీ ఇండస్ట్రీ ఇదిగో మీకు ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చింది. సో దిల్ రాజు గారు అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎంత పేరు వచ్చిందో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే కంపెనీ అంత పెద్దది అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూ బిలీవ్డ్ అన్ అస్, మా టాలెంట్ని నమ్మారు, మా టాలెంట్ని సపోర్ట్ చేశారు. ఈరోజు 50 డేస్ వరకు వచ్చాం. నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా 50 డేస్ రావాలని, నేను మళ్ళీ మీ ప్రొడక్షన్లో సినిమా చేయాలని, అవకాశం ఇవ్వాలని, ఫనీ గారు లాంటి ప్రొడక్షన్లో పనిచేయడం చాలా థ్యాంక్స్ అన్న, చాలా సపోర్టివ్ మీరు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా రావడానికి నేను చాలా నేరేషన్స్ ఇచ్చాను. నిహారిక గారికి ఇచ్చాను, ఫనీ గారికి ఇచ్చాను, ఇంకా చాలామందికి ఇచ్చాను. మేబీ లక్కీ ఉంటుంది కదా ఒకటి, నాగబాబు గారికి నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే సినిమా ముందుకెళ్ళింది. ఆ రోజు నేరేషన్ ఇచ్చాను, వితిన్ 1 వీక్లో సినిమా 1.5-2 మంత్స్లోనే మనం సెట్కి వెళ్ళాము. ఒక 2.5 నా జర్నీలో మీరు అందరూ ఉన్నారు. ఆ 2.5 జర్నీలో ఎక్కడో ఒక చోట మనకి ఒక పుష్ కావాలి. ఆ పుష్ ఎవరో కాదు, నాగబాబు గారు. మీ అందరికీ తెలుసో లేదో, నాగబాబు గారు చెప్పి ఓకే ఇది చేయొచ్చు అన్న తర్వాత మాత్రమే సినిమా బాగా పైకి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ద ఆపర్చునిటీ. ఆ రోజు మీరు ఇలా కలిపేయడం, సార్కి చెప్పడం, వెంటనే అది ముందుకు వెళ్ళడం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో చాలా డిసిషన్స్ తీసుకుని ఇక్కడి వరకు వచ్చాం. మళ్ళీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ. నేను నిజంగానే వంశీ గారు చెప్పినట్టు ఒక మంచి సినిమా తీస్తున్నాం అనుకున్నాం, కానీ 50 డేస్ వరకు థియేటర్లో ఒక సక్సెస్ఫుల్ రన్ ఉంటుందని వీ రియలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అది ఒక మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత అది తీసుకెళ్లే ఆడియన్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ది ఆడియన్స్ అండ్ ది ప్రెస్ అండ్ ది మీడియా who really encouraged a good film like Kamti Kurallu. And thank you so much boys and girls for giving such an extraordinary performance. ఎందుకంటే Kamti Kurallu అంటే మీరే, ఇట్స్ యువర్ ఫిలిం, యూ గేవ్ ఇట్ యువర్ 100%. ఐ విష్ ఫ్యూచర్లో కూడా మనం ఇంకా సినిమాలు కలిసి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మై టీమ్, అనుదీప్ గారు, అన్వర్, ప్రణయ్, రాజ్ గారు, ఎవ్రీవన్, ఇట్స్ గ్రేట్. నాకు ఈ రిలేషన్షిప్ ఈ ఒక్క మూవీతోటి వద్దు. ఐ రియలీ విష్ వీ కంటిన్యూ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్. అండ్ one person that I really genuinely want to work with, ఇప్పుడు కూడా జెన్యున్గానే చెప్పాను, genuinely want to work with is వంశీ గారు. ఎందుకంటే when he came ఈ సినిమాతోటి నా దగ్గరికి వచ్చినప్పుడు he did not say ఇది చిన్న సినిమా అని ఆయన చెప్పినా కూడా I know that he knew it was not a small film because చాలా ఎమోషనల్గా, చాలా ట్రూ టు రియాలిటీగా ఒక రియల్ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఒక ఫ్రెండ్షిప్ని ఎంత న్యాచురల్గా చూపించాలని his vision is very beautiful. So Vamshi, I wish we work for many more films. And Funny garu, thank you so much. Nijanga, this movie wouldn't have been possible without you. Thank you so much. I 50 days celebration sandarbhanga, I just want to tell that ee relationship ee cinema tho mem edaithe form cheskunnamo adi I don't want to restrict it to one film. I really want to work with every one of you for more films and more projects coming going forward. And Nana, thank you so much for always being there for me. He is my biggest pillar of support. నేను సినిమా నచ్చింది, నాకు స్టోరీ చాలా నచ్చింది అనిన తర్వాత నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. సో నాకు ఆ విలేజ్ది నేను ఈ యాంగిల్ నుంచి చూస్తున్నాను కాబట్టి నచ్చిందా, లేకపోతే నిజంగానే ఇంత జెన్యూన్ ఎమోషన్స్, ఇంత జెన్యూన్గా ఉంటుందా విలేజెస్లో ఫ్రెండ్షిప్ అనేది కానీ చూపించిన ప్రతి ఆస్పెక్ట్ కానీ. సో ఐ వాంటెడ్ అన్ అదర్ పర్సన్స్ view on how the story is, and no one, మా నాన్నకన్నా బెటర్ పర్సన్ ఎవరు దొరకలేదు because he was born and brought up in that kind of a backdrop. సో నాన్న సినిమా చాలా బాగుంది అనేసరికి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట, ఓకే దెన్ వీ కెన్ రియలీ గో అహెడ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ కాన్ఫిడెన్స్ టు మేక్ దిస్ ఫిల్మ్. And one person that I always look up to, నేను సినిమాలు లేకపోతే సిరీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా I always say I just look up to one man as a producer, that is దిల్ రాజు గారు. I really wish Andy that I really wish I get to make more meaningful and commercial movies like you in the future. Thank you so much Adaggane to for gracing our event. And yeah, that's it. Thank you. I am really indebted to everyone for making Kamti Kurallu such a big success. Thank you so much. See you again in the theaters. Thank you so much. నమస్కారం.
ముందుగా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా జర్నీ కూడా ఒకసారి గుర్తుకొచ్చేసింది. నాగబాబు గారి సినిమాలు రుద్రవీణ అవి చూసినప్పుడు ప్రేక్షకుణ్ణి, నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన గుడుంబ శంకర్కి డిస్ట్రిబ్యూటర్ని. ఈరోజు నిహారిక ప్రొడ్యూసర్ సినిమాకు నన్ను ఇలా పిలవడం చాలా హ్యాపీ అమ్మ. ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ నాన్నగారితో ఇలా నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈరోజే గేమ్ చేంజర్ సాంగ్ లాంచింగ్ ఉంది. సో ఈ కొనుగోలకు నాకు ఎక్కడో అన్నీ ఈరోజు ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఎనీహౌ కమిటీ కుర్రాలు, ముందు ప్రొడ్యూసర్స్ ఫనీ అండ్ నిహారిక గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకు ముందు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి సినిమా తీయాలంటే కొత్త దర్శకులు వస్తారు, నరేషన్ ఇస్తారు. అది రైట్ కథ అయినప్పుడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 150 నుంచి 200 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఆడేటి ఈ సంవత్సరం మొత్తం తీసుకుంటే 10 సినిమాలే. ఆ 10 సినిమాల్లో ఇలా కొత్త వాళ్ళతో తీసిన సినిమా ఆడితే వచ్చే కిక్ అది మామూలుగా ఉండదు. అదే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అంటే డైరెక్టర్ ఇండైరెక్ట్ కొత్త సినిమా ఆడినప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికీ ఫ్యూచర్ ఉంటుంది, అలాగే డైరెక్టర్కి ఫ్యూచర్ ఉంటుంది, టెక్నీషియన్స్కి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఓహో ఇలా చెయ్యొచ్చు అని ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, డైరెక్టర్లు వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, అంటే కొత్త తరం వస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి వేణు ఇస్ ఎ కంగ్రాచులేషన్స్. వంశీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో సినిమా చూసినప్పుడు వాళ్ళని ఏజ్తో పాటు వెయిట్ మారుస్తూ క్రియేట్ చేసావు చూడు, అది ఓన్లీ డైరెక్టర్ వల్లే సాధ్యమవుతుంది. నువ్వు అనుకున్న విజువల్ తీసుకురావడానికి నీ ఆర్టిస్టులతో టెక్నీషియన్స్తో పని చేయించుకోవడం వల్లే ఈరోజు ఈ కమిటీ కుర్రాళ్ళు ఆ జెన్యున్ ఫీల్తో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళింది. మెమోరీస్ దొరికాయి ప్రతి ఒక్కరికి. మాలాంటి వాళ్ళకి వెనకకి వెళ్తే మా విలేజ్లో ఉన్నప్పుడు మెమోరీస్ దొరికాయి. ఎనీహౌ ఇస్ అ కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ ఆల్ బాయ్స్ అండ్ హీరోయిన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఇట్స్ ఎ బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్.